పరశురాముడు తన తల్లిని చంపాడని మీకు తెలుసా? ప్రపంచంలో తల్లిని మించిన వారు ఉండరు. దైవం తర్వాత మరో దైవం అంటే అది ఖచ్చితంగా కన్నతల్లే. ఇంకా చెప్పాలంటే దైవం కంటే ఎక్కువ. జన్మనివ్వడంతో ఆమె బాధ్యత పూర్తవ్వదు. ఎన్నెన్నో త్యాగాలు చేసి పెంచి పెద్ద చేస్తుంది. అందుకే ఏమిచ్చినా తల్లి రుణం తీర్చుకోలేమంటారు. అలాంటిది పరశురాముడు కన్నతల్లిని గొడ్డలితో అడ్డంగా నరికేశాడు. పరశురాముడికి మానవత్వం లేదా? కసాయివాడా? తల్లిని ఎందుకు చంపాడు? దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. జమదగ్ని గొప్ప తపస్వి. ఆ మహర్షి సతీమణి రేణుకాదేవి. ఒకరోజు జమదగ్ని పూజ చేసేందుకు భార్యను వెళ్లి గంగాజలం తీసుకురమ్మన్నాడు. ఎంతమాత్రం ఆలస్యం చేయవద్దని, పూజకు సమయం మించిపోకుండా గంగాజలాన్ని త్వరగా తెమ్మని చెప్పాడు. రేణుకాదేవి భర్త చెప్పినట్లు నీళ్లు తెచ్చేందుకు గంగానదికి వెళ్ళింది. గంగమ్మకు నమస్కరించి కళ్ళు తెరిచేసరికి అక్కడ గంధర్వులు కనిపించారు. రేణుక ఆశ్చర్యానికి అంతులేదు. చిత్రరథుడనే గంధర్వుడు అప్సరసలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. అలాంటి ఆనందకర దృశ్యాన్ని ఎన్నడూ చూడని రేణుక పరవశంగా చూసింది. కొద్దిసేపు అలా గంధర్వులను చూసిన రేణుక భర్త కోపావేశాలు గుర్తొచ్చి ఉలిక్కిపడి తాను తెచ్చిన పాత్రను గంగలో ముంచి ఉదకాన్ని తీసుకుంది. భయంతో గుండె కొట్టుకుంటూ ఉండగా వేగంగా ఆశ్రమం చేరింది. వణుకుతున్న చేతులతో గంగాజలాన్ని భర్త ఎదుట ఉన్న పూజా సామాగ్రి దగ్గర ఉంచింది. జమదగ్ని దివ్య దృష్టితో చూడనే చూశాడు. భార్య ఆలస్యంగా రావడానికి కారణం తెలియగానే ఆగ్రహంతో దహించుకుపోయాడు. ఆవేశంతో రగిలిపోతూ, పరశురామ, ఈ చంచల మనస్కురాల్ని ఒక్క వేటున నరికేయి అని ఆజ్ఞాపించాడు. పరశురాముడు మరొకరిని ఇంకొకరిని అయితే అలాగే నరికేసేవాడు. కానీ ఆమె స్వయంగా తల్లి కావడంతో ఆ పని చేయలేకపోయాడు. తండ్రి మాట విన్నట్లు ఊరుకున్నాడు. కానీ జమదగ్నికి కోపం తగ్గలేదు. పరశురామ, చెప్తోంది నీకే. వెంటనే గొడ్డలి తీసుకో, మీ అమ్మని నరుకు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. పరశురాముడికి తండ్రి తపశక్తి తెలుసు కనుక ఇక లేచాడు. ఇక ఆలోచించకుండా కన్న తల్లిని గొడ్డలితో నరికేశాడు. జమదగ్ని సంతోషానికి అవధుల్లేవు. కొడుకు తన ఆజ్ఞను శిరసా వహించాడు. తల్లి అని కూడా చూడకుండా తాను చెప్పినట్లు చేశాడు. అందుకే పరశురామ, నా మాట మన్నించినందుకు సంతోషం. ఏదైనా వరం కోరుకో అన్నాడు. పరశురాముడు సందేహించకుండా, నాన్న, దయచేసి అమ్మని మళ్ళీ బతికించు, అంతకంటే ఇంకేం అక్కర్లేదు అన్నాడు. జమదగ్ని కోపగించుకోలేదు. తదాస్తు అన్నాడు. పరశురాముని తల్లి రేణుకాదేవి మళ్ళీ పునర్జీవితులయ్యారు. అయినా పరశురామునికి సంతోషం కలగలేదు. దుఃఖంతో రగిలిపోయాడు. ఒక స్త్రీని, అందునా కన్న తల్లిని చంపిన తనకు పుట్టగతులు ఉండవనుకున్నాడు. ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగిలా కొండల్లోకి వెళ్లి ఘోర తపస్సు చేశాడు.